ఇరాన్‌కి, అమెరికాకి మధ్యలో డీల్ జరిగిపోతే మార్కెట్లు పెరిగిపోతాయి అనుకున్నామండి. ఆ డీల్ జరిగిపోయింది గానీ, మార్కెట్లు ఏమీ పట్టించుకోవట్లేదు. అండ్ మరో పక్క ఫెడ్ చైర్మన్ రూపంలో మార్కెట్‌కో కొత్త మొగుడొచ్చినట్టయితే ఉందండి పరిస్థితి. వడ్డీ రేట్ల గురించి ఏం చెప్తారు అని ఆలోచిస్తుంటే, అలా ఆలోచించే వాళ్ళందరికీ గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేసాడు ఏకంగా. సో పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏదో ఒక కారణం కావాలండి మార్కెట్లు భయపడడానికి అన్నట్టుంది. ఇవాల్టి వీడియోలో నేను కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడబోతున్నానండి. బట్ అంతకన్నా ముందు అసలు ఓవరాల్ మార్కెట్ లో ఏం జరుగుతుందో ఒక చిన్న క్లారిటీ మీకు ఇస్తానండి. ఇన్ డెప్త్ గా మాట్లాడను. మార్కెట్ లో పరిస్థితులు ఒక్కసారిగా ఎలా చేంజ్ అయిపోతున్నాయో మీకు క్లారిటీ ఇస్తాను. ఇవాళ నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 24,168 దగ్గర క్లోజ్ అయిందండి. నెమ్మదిగా రోజు పెరుగుతున్నట్టయితే కనిపిస్తుంది, కానీ పోర్ట్ఫోలియోస్ మాత్రం పెరగట్లేదండి. అసలు ఇవాళ మార్కెట్లు ఎలా పెరగాలండి? ఇరాన్కి అమెరికాకి డీల్ జరిగితే ఇంకేముంది, మార్కెట్లో నెగిటివ్ పూర్తిగా పోయినట్టే ఆగిపోతుందని ఆయిల్ ప్రైసెస్ కింద పడిపోతాయి, మార్కెట్లు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది, వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వస్తుంది. ఇలాగా ఎన్ని అనుకున్నాం, అవేవి జరగట్లేదండి. ఇంక్లూడింగ్ మన పోర్ట్ఫోలియోస్ కూడా స్తబ్దుగా ఉండిపోతున్నాయి. నాది ఇవాళ కూడా కంప్లీట్ గా ఫ్లాట్ గా ఉందండి. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ లో పెరిగిన స్టాక్స్ అవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో ఏం జరుగుతుంది? మార్కెట్ లో భయాలు తగ్గుతున్నాయా? నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే, నిన్న మొన్నటి వరకు ఇరాన్ వార్ రిస్క్ అయితే మనకి బాగా కనబడింది మార్కెట్ లో, కానీ ఇప్పుడు ఇరాన్ పీస్ రిస్క్ కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ట్రంప్ డీల్ మీద సైన్ చేసాడు, ఇరాన్ ఒప్పేసుకుంది, హుర్ముజ్ ఓపెన్ అయిపోతుంది, ఇంకేముంది మార్కెట్లు బాగుంటాయి అనుకున్నాం కదా. కానీ ఏం మారిందో తెలుసా అండి? ఆయిల్ షిప్మెంట్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయండి. ఎల్ఎన్జీ ట్యాంకర్స్ మూవ్ అయిపోతున్నాయి స్ట్రైట్ ఆఫ్ హుర్ముజ్ గుండా. ఇరాన్ తాలూకా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా మళ్ళీ తిరిగి మార్కెట్ లోకి వస్తున్నాయి. సప్లై ఫియర్స్ తగ్గిపోతున్నాయండి. ఇవన్నీ పాజిటివ్ విషయాలే, అందుకే ఆయిల్ తగ్గుతోంది. ఇది ప్రాబ్లం కాదండి. కానీ లాస్ట్ వీక్ అంతకు ముందు మార్కెట్లు ఏం ఆలోచించాయి? క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $100 మీద ఉండిపోతాయేమో, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందేమో, గ్లోబల్ గా గ్రోత్ తగ్గిపోతుందేమో అనుకున్నారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ చేస్తున్న కామెంట్స్ చూసి తిట్టుకోని వాళ్ళంటూ లేరండి. ఇప్పటికీ కూడా ఇరాన్ గురించి అందరికీ భయంగానే ఉంది. ఎందుకంటే న్యూక్లియర్ ఇష్యూ అసలు సాల్వ్ అవ్వలేదు. ఇరాన్ తలక మిసైల్ ప్రోగ్రామ్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. హెజ్బొల్లా అసలు వింటుందా, ఒప్పుకుంటుందా? ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ కి రైవలరీగా ఇంకా పెరిగిపోతున్నారు. లెబనాన్ కాన్ఫ్లిక్ట్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఇజ్రాయెల్ తలక స్టేట్మెంట్ గమనించండి, వి విల్ యాక్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ అగ్రిమెంట్ అట. ఇజ్రాయెల్ వాళ్ళు ఇలాంటి కామెంట్స్ ఇస్తుంటే హెజ్బొల్లా వాళ్ళు ఊరుకుంటారండి. తర్వాత ఇవాళ మార్కెట్ లో మనం పెద్ద పెద్ద హెడ్లైన్స్ చూస్తున్నాం. డీల్ అయిపోయింది, ఆయిల్ తగ్గిపోతుంది, ప్రపంచ మార్కెట్లు మళ్ళీ పెరుగుతాయని. కానీ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ లా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు డీల్ జరిగినా జరగకపోయినా మేము రెస్పాండ్ అవుతామంటున్నారు. ఇది ఎక్కడ గోల అంటే, యుఎస్ ఇరాన్ పీస్ అనేది మిడిల్ ఈస్ట్ పీస్ కి ఈక్వల్ కాదు. ఇప్పుడు జరుగుతున్న డీల్ కేవలం ఇరాన్ అమెరికా మీద, అమెరికా ఇరాన్ మీద అటాక్స్ ఆపడానికి మాత్రమే తప్పితే కోర్ ఇష్యూ ఏదైతే ఉందో అది ఇంకా సాల్వ్ అవ్వలేదు. సో ఇక్కడ ట్రంప్ చేస్తున్న పెద్ద పెద్ద కామెంట్స్, పెద్ద పెద్ద హెడ్లైన్స్ ఇవి కాదండి ఇంపార్టెంట్. యాజ్ అన్ ఇన్వెస్టర్ మనందరం గమనించాల్సింది ఏంటి అంటే, మన పోర్ట్ఫోలియోస్ పడిపోకుండా మార్కెట్లలో కాస్త సెంటిమెంట్ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్న విషయం, ఖతార్ తాలూకా ఎల్ఎన్జీ ట్యాంకర్స్ అలాగే సౌదీ ఆయిల్ ట్యాంకర్స్ అన్ని కూడా స్ట్రైట్ ఆఫ్ హుర్ముజ్ గుండా ట్రాన్సిట్ అవడం స్టార్ట్ అవుతున్నాయి. సో ఆయిల్ ప్రెషర్స్ మనకి రెడ్యూస్ అవ్వబోతున్నాయి, అందులో డౌట్ లేదు. ఇన్ఫ్లేషన్ ప్రెషర్ రెడ్యూస్ అవ్వబోతోంది. సెంట్రల్ బ్యాంక్స్ మేబీ కొంత బ్రీతింగ్ రూమ్ మనకి ఇవ్వచ్చు. జియో పాలిటిక్స్ కొంచెం వరకు మార్కెట్ని కాస్త పాజిటివ్ గా ఉంచడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడే సెకండ్ బిగ్గెస్ట్ స్టోరీ ఎమర్జ్ అవుతుందండి మనకి. ఉక్రెయిన్ సడన్ గా ఇవాళ చాలా పెద్ద ఎస్కలేటింగ్ స్టేట్మెంట్స్ చేసిందండి. మళ్ళీ ప్రపంచాన్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధం వైపు అయితే తీసుకెళ్తోంది. ఉక్రెయిన్ వాళ్ళు ఏం చేశారు? మాస్కోలో రష్యా తలక రిఫైనరీ మీద హిట్ చేశారండి. హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ లాంచ్ చేశారు. జెలెన్స్కీ అయితే పబ్లిక్ గా G7 మీటింగ్ లో వార్నింగ్ ఇస్తున్నారు, ఒకవేళ ఉక్రెయిన్ గనక బర్న్ అయితే మాస్కో అంటే రష్యా కూడా బర్న్ అవుతుంది అని. అంటే మిడిల్ ఈస్ట్ రిస్క్ ఇలా కూల్ అవుతోందో లేదో, ఇలా డీల్ సైన్ చేశారో లేదో, వెంటనే రష్యా ఉక్రెయిన్ తలక రిస్క్ మళ్ళీ హీటప్ అవుతోంది మార్కెట్ లో. అయితే మార్కెట్ లో ఒకసారి కన్నా ఎక్కువ సార్లు పెద్దగా రియాక్ట్ అవ్వవు. ఈ ఉక్రెయిన్ సంబంధించి మరీ అతీత బలగాలు విపరీతంగా వార్ స్టార్ట్ అయితే తప్పితే పెద్దగా నెగిటివ్ గా ఉండకపోవచ్చు. బట్ ఇది ఖచ్చితంగా ఇవాటికి సెకండ్ బిగ్గెస్ట్ స్టోరీ అయిపోతుంది. ఇక మూడో విషయం ఏంటి అంటే, ఏఐకి సంబంధించి జాబ్స్ తీసేస్తున్నారండి చాలా కంపెనీస్. మనం విన్నాం, మొన్నటి వరకు భయపడ్డాం, ఐటీ స్టాక్స్ పడుతున్నాయి. ఇవాళ 2 హెడ్లైన్స్ వచ్చాయండి. ఒకటి, రాక్ స్పేస్ అనే కంపెనీ వాళ్ళు 750 జాబ్స్ ని తీసారండి ఏఐని కారణంగా చూపించి. ఏఐ మనుషుల కన్నా బాగా చేస్తుంది అని చెప్పి. అండ్ మెడికల్ ఏఐ మ్యాచింగ్ ఆర్ బీటింగ్ డాక్టర్స్ ఇన్ టెస్ట్. సెకండ్ విషయం అంటే, వైద్య శాస్త్రంలో కరెక్ట్ గా విషయాన్ని
పోల్చి కరెక్ట్ ట్రీట్మెంట్ ఐడెంటిఫై చేయడంలో డాక్టర్స్ ని ఆల్మోస్ట్ బీట్అవుట్ చేసే స్టేజ్ లో ఏఐ కనిపిస్తుందట. సో ఈ రెండు విషయాల వల్ల ఇవాళ ఐటీ స్టాక్స్ పడిపోయడం కరెక్ట్ కాదు. మనకందరికి రీజన్స్ తెలుసండి. ఎసెన్షియర్ వాళ్ళ దగ్గర గ్రోత్ గైడెన్స్ తగ్గించడం గానీ లేదా కొన్ని కారణాలు ఉన్నాయి. వీటి వల్ల ఐటీ సెక్టార్ స్టాక్స్ ఇవాళ బాగా నెగిటివ్ గా ఉన్నాయండి. మన ఇండియాకి సంబంధించిన ఐటీ స్టాక్స్ తలక ఏడిఆర్స్ చాలా నెగిటివ్ గా కూడా కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి వరల్డ్ లో జరుగుతున్న విషయాలు మాట్లాడదాం. ఐటీ స్టాక్స్ గురించి కాస్త స్పెసిఫిక్ గా మళ్ళీ మాట్లాడదామండి. ట్రంప్ డీల్ మీద సైన్ చేసాడు, ఇరాన్ ఒప్పుకుందనేది మార్కెట్ లో అస్సలు పట్టించుకోకుండా అయిపోయిన విషయం అయిపోయిందండి. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇంతవరకు ఇరాన్ తాలూకా ఆయిల్ శాంక్షన్స్ వల్ల మార్కెట్ లోకి రాలేదు. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ కనుక మార్కెట్ లోకి వస్తే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిపోతుందండి. ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతాయి, ఎందుకంటే సర్ప్లస్ ఎక్కువ అవుతుంది కనుక. సో ఖచ్చితంగా రేట్ కట్స్ తగ్గించడానికి ఛాన్స్ రావచ్చు. ఇది అసలైన మార్కెట్ స్టోరీ అండి. అంతేగాని G7 మీటింగ్ లో ట్రంప్ భారత్ ని పొగిడాడు, మోడీని పొగిడాడు, మోడీ తల ఊపాడు, టీటీ పట్టుకుని ఏదో మాట్లాడుతున్నారు. ఈ అక్కర్లేని విషయాలు విపరీతంగా వస్తున్నాయండి మనకి న్యూస్ లో. వాటిని పట్టించుకోవడం అంత ఇంపార్టెంట్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే మనకి యుఎస్ కి మనకి కొన్ని డీల్స్ అయితే జరగబోతున్నాయండి, ట్రేడ్ డీల్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మార్కెట్ లో ఇంపార్టెంట్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆయిల్ ప్రైసెస్ పడిపోతుంటే ఇండియాకి పాజిటివ్ గా ఉండాలి, కానీ మార్కెట్ లో పెద్దగా రియాక్ట్ అవ్వలేదు ఇవాళ. కారణం మరొక ఫియర్ బయటకు వస్తుందండి. ఆ భయం ఏంటో మనం చెప్పుకున్నాం. పెద్దదలగా కెవిన్ వార్ష్ అండి మార్కెట్ కి కొత్త మొగుడు వచ్చాడని చెప్పుకున్నాం కదా, దాని గురించి కూడా చెప్దాం. బట్ ఆయిల్ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆయిల్ ప్రైసెస్ తగ్గడం వల్ల ఆయిల్ కి ఇంతవరకు ఇండియా ఎంత ప్రాధాన్యం ఇచ్చి నెత్తిన పెట్టుకుందో, ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ తగ్గితే మన ఇండియాకి చాలా సెక్టార్లో మనకి బాగుంటుందండి. ఏవియేషన్ అవ్వచ్చు, ఓఎంసీ మార్జిన్స్ అవ్వచ్చు, రూపీ ప్రెషర్ అవ్వచ్చు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవ్వచ్చు, పెయింట్స్, కెమికల్స్, లాజిస్టిక్స్, ఇలాగ అన్నిటికీ పాజిటివ్ గా మారడానికి మనకు అవకాశం ఉందండి. మరింత పాజిటివ్ గా పరిస్థితులు ఉన్నప్పుడు, ఆయిల్ తగ్గుతున్నప్పుడు, డీల్ జరిగినప్పుడు ఏమిటి అసలైన విషయం, ఏమిటి ఇబ్బంది పడుతున్న విషయం అంటే ఐటీ స్టాక్స్ ఇవాళ బాగా ఫాలో అయ్యండి. ఎసెన్షియర్ వాళ్ళు రెవెన్యూ గైడెన్స్ ని తగ్గించారు, అందువల్ల ఐటీ స్టాక్స్ అయితే పడుతున్నాయండి. ఇక అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే మార్కెట్ కి వచ్చిన కొత్త మొగుడు కెవిన్ వార్ష్. సింపుల్ గా చెప్పాలంటే వడ్డీ రేట్లన్నీ యథాతథంగా ఉంచారు అని మాత్రం మనకు అర్థమవుతుందండి. కానీ మార్కెట్లు ఆయన మాట్లాడుతున్న తీరుకి చాలా చాలా ఇబ్బంది పడ్డాయి. జెరోమ్ పవెల్ రెండోసారి వస్తే ఏం చేస్తాను అని చెప్పింది ఏది కూడా కెవిన్ వార్ష్ చేస్తాము అని చెప్పలేదు. ఫస్ట్ మార్కెట్లు ఇదే నోటీస్ చేసేయండి. కెవిన్ వార్ష్, జెరోమ్ పవెల్ మన ఫెడ్ తాతగారి కన్నా ఎక్కువ భయంగా ఆందోళనగా ఉన్నారండి ఇన్ఫ్లేషన్ గురించి, ఇన్ఫ్లేషన్ దగ్గర గ్రోత్ గురించి. ఈయన రిపీటెడ్ గా ఒకే విషయం మీద ఇన్ఫ్లేషన్ గురించి ఫండమెంటల్ గా మాట్లాడడం జరిగింది. ఇదొక మానిటరీ ప్రాబ్లము అని చెప్పి. అంటే ఇంతవరకు కూడా ఫెడ్ తాతగారు ఏం చెప్పారు, సప్లై చైన్స్ అని డిస్టర్బ్ అయిపోయి, ఎనర్జీ ప్రైసెస్ పెరిగిపోయి, జియో పాలిటిక్స్, ట్రంప్ తాలూకా టారిఫ్లు, ఇలా రకరకాల కారణాలు చెప్పారు. కానీ కెవిన్ వార్ష్ మాత్రం ఒక్క మాటతో టపక్కన తినేసాడు సిచ్యువేషన్ అంతటిని కూడా క్లారిటీ చేసి. ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అంటే మానిటరీ పాలసీ కూడా ఖచ్చితంగా తక్కువే ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ లేదు అని ఒక్క మాటతో ఇలా చిటికేసి చెప్పాడు. అయిపోయింది. ఇది ఒక హాకిష్ మెసేజ్ అండి. అందుకే మార్కెట్ లో సడన్ గా సోల్డ్ ఆఫ్ అయిపోయిన అమెరికా మార్కెట్ లో పెట్టుదల ప్రొజెక్షన్స్ పెంచారండి. 2026లో ఇన్ఫ్లేషన్ ఇంతకు ముందు 3.4 మాత్రమే ఉంటే కెవిన్ వార్ష్ గారు వచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారం ఇప్పుడు 3.8 కింద అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా పాలసీ మేకర్స్ 18 మంది ఉంటే 9 మంది ఏమో రేట్ హైక్స్ చేయమంటున్నారు, 8 మంది ఏమో ప్రస్తుతానికి ఏమి చేంజ్ చేయొద్దు అంటున్నారు. అంటే ఓ మాదిరిగా ఇప్పుడు ఫెడ్ కూడా ధైర్యం సరిపోవట్లేదు వడ్డీ రేట్లను మార్చడానికి గానీ, పెంచడానికి గానీ, తగ్గించడానికి గానీ. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తే గానీ ఎటువంటి సినారియో కూడా ఏది మార్చమన్నట్టు పరిస్థితులు అయితే మనకి ఇక్కడ ఉన్నట్టు చెప్తున్నారు. ఇదే మార్కెట్ అర్థం చేసుకుందండి. సో రేట్ కట్స్ అనేవి ఇక గ్యారంటీ లేవు, ఇది మాత్రం మార్కెట్కి అర్థమైంది. అందుకే మార్కెట్లో కాస్త స్తబ్దత అయితే కనిపిస్తుంది. జనరల్గా ఇలాంటప్పుడు కింద పడిపోతుంటాయి. బట్ దేవుడి దయ వల్ల ఆయిల్ ప్రైసెస్ కింద పడడం, ఏదో డీల్ జరగడం మార్కెట్లు కాస్త పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే, మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం కదా, ఫెడ్ చైర్మన్ గానీ ఎవరైనా సరే మార్కెట్ లో ఒక విషయాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు గైడెన్స్ కోరుకుంటుంది మార్కెట్. ఈయన ఫోర్కాస్ట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. ఇది బిగ్గెస్ట్ బాధ అండి అన్నిటికీ ఇప్పుడు మార్కెట్ లో. కెవిన్ వార్ష్ ని ఇంట్రెస్ట్ గా ఫోర్కాస్ట్ ఎలా ఉండబోతోంది, ఫర్దర్ గా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అంటే ఆయన అసలు మాట్లాడలే. ఫ్యూచర్ లో ఎలా ఉంటుందనే ప్రామిస్ ని మేము మీకు ఫిక్స్ అయిపోయి ఇవ్వలేమని చెప్పాడు ఆయన. అంటే ఫ్యూచర్ లో మార్కెట్ లో పరిస్థితిని బట్టి ఫెడ్ ఏం చేస్తుందనే క్లారిటీ కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఇంతవరకు కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఒక ట్రెడిషన్ ని ఈయన ఒక్క చేత్తో టప్ అని పక్క తీసి పట్టేశాడు. ఫార్వర్డ్ గైడెన్స్ అంటే ఇలాగుంటే పరిస్థితి మేము ఇలా చేస్తాము అని ఒక గైడెన్స్ ప్రతి ఆర్గనైజేషన్ ఇస్తుందండి, ఈయన ఇవ్వట్లే. ఇది మార్కెట్లకి కాస్త ఇబ్బంది పెట్టే విషయం. అండ్ మరొకటి ఏంటి అంటే, ఈయన
చాలా క్లియర్‌గా ఒకటి మెన్షన్ చేశారండి. ఇక మీదట స్టాక్ మార్కెట్‌ని మేము పట్టించుకోము, మాకు సంబంధం లేదనేలాగా మాట్లాడారు. జనరల్‌గా ఏంటంటే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ బాగా పడిపోతుందో మన ఆర్‌బీఐ అవ్వచ్చు, ఫెడరల్ బ్యాంక్ అవ్వచ్చు రంగంలో దిగుతాయండి ఏదో ఒకటి కొంత కాపాడడానికి. కానీ కెవిన్ వార్ష్ ఈ ఐడియాకి చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నట్టు అర్థమవుతుంది. హిస్ ఫిలాసఫీ చాలా డిఫరెంట్‌గా ఉందండి. ఫెడ్ జాబ్ ఏంటి అంటే ఇన్‌ఫ్లేషన్‌ని కంట్రోల్ చేయడమే. మార్కెట్ తాలూకా స్టాక్ ప్రైసెస్ గురించి మాకు సంబంధం లేదనేలాగా ఈయన మాట్లాడుతున్నారు. ఇది చాలా చాలా మార్కెట్‌కి నెగెటివ్ అండి. సో ఇప్పుడు అందరూ కూడా ఇరాన్ గురించి మాట్లాడుతున్నారు. మనం మాట్లాడాల్సింది కొత్త మొగుడు గురించి. ఫెడ్ కమ్యూనికేషన్ ఫర్దర్‌గా ఇంకెంత దారుణంగా మాట్లాడతారో, బ్యాలెన్స్ షీట్ మేనేజ్‌మెంట్‌ని ఎలా చేస్తారో, ఎకనామిక్ డేటాని ఇంప్రూవ్ అవుతుందా లేదు అంటే ఏంటవుతుంది ఏమి చెప్పకుండా వదిలేశారు. లేబర్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా ఇంపాక్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫెడ్ చైర్మన్ ఎలాగ ఇంటర్ప్రిట్ చేస్తాడో అన్ని టెన్షన్సే ఇప్పుడు. అయితే మీరందరూ అడగచ్చు, సార్ వడ్డీ రేట్లు తగ్గించలేదు కదా, ఇది యాక్చువల్‌గా బ్యాంక్స్ కి నెగటివ్ కదా, మరి ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పెరిగింది అని. ఇక్కడ ఒక మాట ఈయన చెప్పాడండి. ఏంటి 2027 వరకు కూడా ఓ మాదిరిగా ఇక వడ్డీ రేట్లు పెరగవు లేదా తగ్గదు. ఓ క్లారిటీ అయితే ఖచ్చితంగా ఇచ్చి పడేశారు. ఎందుకంటే పెంచే ధైర్యం లేదు, తగ్గించే పరిస్థితులు లేవని. సో అంటే ఒక స్టేబుల్ గ్రోత్ ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కంట్రోల్డ్ ఇన్ఫ్లేషన్ కి మాక్సిమం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువే ఉంటాయి. అవునా, ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువే ఉంటే బ్యాంక్స్ కి లాభమే కదా. అందువల్ల ఇవాళ బ్యాంక్ స్టాక్స్ కొంతవరకు బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయండి. సో ఇవాళ మార్కెట్లు పడిపోకుండా కాపాడడానికి ఉన్న విషయాలు ఏంటండి, ఆయిల్ ఫాల్ అయిపోవడం, హార్మోజ్ ఓపెన్ అయిపోవడం, ఇన్ఫ్లేషన్ కాస్త కంట్రోల్లో ఉంచుతామని గట్టిగా మాట్లాడడం ప్రధాన కారణాలుగా ఉంటే, మార్కెట్లు పెరక్కపోవడం కారణం ఏంటి అంటే ఫెడ్ మనకి కాస్త హాకిష్ గా మాట్లాడడం, రేట్ హైక్ తాలూకా రిస్క్ గురించి మాట్లాడడం, ఐటీ వీక్ గా ఉండడం, ఇవి ప్రధాన కారణాలుగా ఉన్నాయండి. సో మొత్తానికి ఏంటంటే చాలా విషయాల్లో కొత్తగా వచ్చిన ఈ కెవిన్ వార్ష్ ఫెడ్ చైర్మన్ గారు ఇంతకు ముందు ఫాలోఅప్ చేస్తున్న చాలా విషయాల్ని పక్కన పెట్టేస్తామంటున్నారు. చాలా హాకిష్ గా బిహేవ్ చేస్తున్నారండి. దీనికి మార్కెట్లు అలవాటు పడేంత వరకు కూడా మార్కెట్లు కాస్త ఇబ్బంది పడొచ్చు. పడిపోతాయని నేను చెప్పట్లేదండి, అలవాటు పడడానికి టైం పడుతుంది. ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ ఆర్ఆర్ క్యాబిల్ అండి. నేను మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానండి. మీ హోల్డింగ్స్ లో ఏ కంపెనీ అయినా ఇప్పుడు ఆర్ఆర్ క్యాబిల్ పెరుగుతున్నట్టు పెరగట్లేదా? ఈ స్టాక్ కొనండి అని నేను చెప్పట్లేదు. ఈ స్టాక్ ని ఆదర్శంగా తీసుకోండి. ఈ కంపెనీలో గ్రోత్ ఎలా వస్తుందో చూడండి. ఇది ఏ సెక్టార్ లో ఉంది, టైల్ విండ్స్ ఏంటి, ఒక్కసారి గమనించడం నేర్చుకోండి. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మన వర్క్ షాప్ లో మాట్లాడుతున్నామండి. ఇంతవరకు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసినా సరే ఇక్కడి నుంచి ఒక పద్ధతి అంటూ మార్చుకోండి. ఈ స్టాక్ ని ఒకసారి ఆదర్శంగా తీసుకోండి. ఈ స్టాక్ ని మీరు రిఫరెన్స్ గా తీసుకుంటే సోలార్ సెక్టర్ అయినా, డిఫెన్స్ సెక్టర్ అయినా, ఏ సెక్టర్ కైనా ఒక స్టాక్ ని ఎలా ఐడెంటిఫై చేయాలన్నది మీకు ఒక ఆదర్శంగా వస్తుందండి. ఇలాంటి విషయాల్ని మన వర్క్ షాప్ లో మేము చెప్తున్నామండి. మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. లేదు ఈ విషయంలో మీకు హెల్ప్ కావాలా, ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే వర్క్షాప్ డీటెయిల్స్ పంపిస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారైనా చూడండి. గుర్తుపెట్టుకోండి, నేను నిజంగా చెప్తున్నానండి, నెక్స్ట్ 3-4 ఏళ్ల తర్వాత ఈ కంపెనీ ఎక్కడుంటుందో చూసిన తర్వాత అప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, ఆర్ఆర్ కాబిల్ ఆ రోజు ఫాలిన ట్రేడింగ్ మారథాన్ ఛానల్లో ఈ వీడియో చూసాము, ఆయన చెప్పినట్టే జరిగిందని. ఇది మల్టీ బ్యాగర్ అయిపోతుందనో, ఇది డబుల్ అయిపోతుందనో, త్రిబుల్ అయిపోతుందనో, బైసెల్ రికమెండేషన్ కాదండి. కంపెనీ తలక గ్రోత్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన విషయం అండి. 100% మీకు హెల్ప్ అయ్యే విషయం అని నేను చెప్తున్నానండి. ఇది ఇలాంటి విషయాలు మీరు తొందరగా నేర్చుకుందాం అనుకుంటే మన వర్క్ షాప్ ఒకసారి మీరు కన్సిడర్ చేయొచ్చు. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి హాయ్ అని పెట్టండి, పంపిస్తాను నేను. మీరు గమనిస్తే చాలా మంది ఇలాగా హైలో ఉన్న స్టాక్స్ ని లేదంటే ఆల్ టైమ్ హైస్ ఉన్న స్టాక్స్ ని కొనడానికి ఇష్టపడరండి. బ్రోకరేజ్ సంస్థలు ఎప్పటికీ కంపెనీకి బై రేటింగ్ ఇస్తున్నారు. గ్రోత్ ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ 21% CAGR తో వీళ్ళకి రెవెన్యూ FY 28 వరకు పెరుగుతుందట. ఈ డీటెయిల్స్ గమనిస్తే రోమాలు నెక్కబడుస్తున్నాయండి ఈ కంపెనీ గురించి చదువుతుంటే. సో దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి సెక్టార్ లోని ఇలాగ ఏ స్టాక్ ఉంది ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు వెల్త్ జనరేట్ చేయగలుగుతారు. అంతేగాని దీన్ని మాత్రం బై సెల్ రికమెండేషన్ కింద కన్సిడర్ చేయొద్దు. నెక్స్ట్ మనం JBM ఆటో గురించి మాట్లాడుకోవాలండి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఇందులో 750 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. ఈవీ బస్సెస్ సంబంధించి డిప్లాయ్మెంట్ అనేది పబ్లిక్ ట్రాన్సిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ఇండియా మనకి ఫర్దర్ గా నెక్స్ట్ బిగ్గెస్ట్ స్టెప్ కింద వీళ్ళు చూడబోతున్నారండి. ఖచ్చితంగా ఈ స్టాక్ ఫోకస్ లో ఉండబోతుంది కమింగ్ డేస్ లో, ఒకసారి గమనించండి. నెక్స్ట్ మనం హుడ్కో గురించి మాట్లాడుకోవాలండి. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళతో వీళ్ళు ఒక MOU సైన్ చేశారండి. 1,00,000 కోట్ల ఫండింగ్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం వీళ్ళు ఫినాన్స్ చేస్తామని చెప్తున్నారు. ఇది నిజంగా కంపెనీకి చాలా చాలా పెద్ద విషయం అండి. కమింగ్ డేస్ లో బజ్ క్రియేట్ అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలండి. NIACL అంటారు. NSE IPO మనకి లిస్టింగ్ వస్తుంది కదండి, అందులో ఈ కంపెనీకి వాటాలు ఉన్నాయి.
సో వీళ్ళు ఆ వాటాల్ని కొంతవరకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారండి. సో ఎన్ఎస్సి ఐపీఓ వస్తుంది కనుక అందులో ఎగ్జిస్టింగ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాటాలు అమ్ముతున్నారు కనుక ఆ వాటాలు అమ్ముతున్న ప్రతి కంపెనీ కూడా స్టాక్ ప్రైస్లు పెరుగుతున్నాయండి. ఎస్బీఐ అవ్వచ్చు, ఎల్ఐసి అవ్వచ్చు, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అవ్వచ్చు, వాటాలు హోల్డ్ చేస్తున్న ప్రతి కంపెనీ స్టాక్ ఇప్పుడు పెరిగిపోతున్నాయి ఈ హైప్ వల్ల. అయితే ఎన్ఎస్సి ఐపీఓ గురించి మనం డెడికేటెడ్ గా మాట్లాడాలండి. కొండ బద్దలు కొట్టినట్టు ఎన్ఎస్సి ఐపీఓ మీద నిజాలైతే మీ ముందుకు తీసుకురాబోతున్నా, మిస్ అవ్వకుండా చూడండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ ముందుకు వీడియోతో వస్తాను. నెక్స్ట్ మనం ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ నైకా గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 7% అబోవ్ మళ్ళీ పెరగడం జరిగింది. కారణం ఏంటి అంటే వీళ్ళ తలక బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ బిజినెస్ కి FY30కి సంబంధించి టార్గెట్లు పెట్టారండి. $5 బిలియన్ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ తీసుకొస్తామని, రెవెన్యూస్ ని 2 to 3x టైమ్స్ పెంచుతామని, ఎబిడ్డాని ఆల్మోస్ట్ 4 to 5x పెంచుతామని, కోర్ ఈ కామర్స్ కేటగిరీస్ ని ఇండియా తలక ఆన్లైన్ బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ మార్కెట్లతో కంపేర్ చేస్తూ మంచి గ్రోత్ అయితే ఉందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. అందువల్ల పాజిటివ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల ఈ స్టాక్ లో మనం పాజిటివిటీ చూస్తున్నాం. నెక్స్ట్ మనం మ్యాన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ తలక మార్కెట్ క్యాప్ 4,400 కోట్లు. వీళ్ళకి ఇవాళ 1000 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు డొమెస్టిక్ గా అలాగే ఇంటర్నేషనల్ క్లయింట్స్ దగ్గర నుంచి రావడం జరిగింది, వేరే పైప్స్ అయితే తీసుకురావడానికి. ఈ కంపెనీ గురించి నేను చెప్పి అలసిపోయానండి. మార్కెట్ లో న్యూస్ ఉన్న ప్రతిసారి మెన్షన్ చేసిన ప్రతిసారి చెప్తున్నా, మంచి ఫ్యూచర్ ఉన్న కంపెనీగా దీన్ని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి. అయితే ఫండమెంటల్ సపోర్ట్ చేస్తున్నంత కాలం పర్వాలేదండి. చాలా మంది ఏంటంటే ఒక్కసారి మంచిది అని చెప్తే ఇక జీవితకాలం అంతా మంచిగా ఉండిపోతుంది అనుకుంటున్నారు. కాదండి, పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. మంచి కంపెనీస్ అయినా బ్యాడ్ టైమ్స్ వస్తుంటాయి, మనం ట్రాక్ చేస్తూ వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే ఈ కంపెనీ తారాజోలో పెరుగుతుంది, గమనించండి. నెక్స్ట్ మనం తిలక్ నగర్ ఇండస్ట్రీస్, రాడికో ఖైతాన్, యునైటెడ్ స్పిరిట్స్ ఇలాంటి స్టాక్స్ గురించి, డిస్టిలరీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. FTA అగ్రిమెంట్ అయితే అవబోతుందండి. దీని వల్ల టారిఫ్స్ స్కాచ్ మీద, విస్కీ మీద, ఇంపోర్ట్స్ మీద కొంచెం తగ్గుతాయండి. ఇది ప్రీమియమైజేషన్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. అందువల్ల డిస్టిలరీ స్టాక్స్ అన్ని కూడా మనకి కాస్త పాజిటివ్ గా ఉన్నాయి. నెక్స్ట్ మనం RVNL గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో ఈ కంపెనీకి ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అప్రాక్స్ గా 967 కోట్లండి. ఈస్ట్ కోస్ట్ రైల్వే దగ్గర నుంచి 4 మేజర్ రైల్వే బ్రిడ్జెస్ ని విజయనగరం రీజన్ లో వీళ్ళు కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఈ న్యూస్ వల్ల కొంత బజ్ క్రియేట్ అవ్వచ్చు, బట్ RVNL లాంటి కంపెనీస్ కి ఇప్పుడు కావాల్సింది కొత్త ఆర్డర్లు కాదండి, ఎగ్జిక్యూషన్ కావాలి. నెక్స్ట్ మనం HFCL గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 2,600 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగిందండి. ఇది RVNL దగ్గర నుంచి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో టెలికాం సర్కిల్ ని కంప్లీట్ చేయడానికి అయితే ఉంటుందట. ఇది టెలికాం ఎక్విప్మెంట్స్, బిల్డింగ్స్, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్స్, ఇన్స్టలేషన్, కమిషనింగ్, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా HFCL లో చూడాలట. సో దీంట్లో కొంత బజ్ అయితే ఇవాళ మళ్ళీ క్రియేట్ అయిందండి. ఇక నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఇవాల్టి ప్రైస్ యాక్షన్ చాలా క్లియర్ గా వచ్చిన ప్రతి సెల్లింగ్ ప్రెషర్ ని బయింగ్ ప్రెషర్ డామినేట్ చేసింది అని నేను చెప్తానండి. మీరు గమనించండి, 11 గంటల ప్రాంతంలో మార్కెట్లు పడిపోతున్నట్టు కనిపిస్తుంటే అక్కడ మళ్ళీ బయింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ సేమ్ 2-2:30 ప్రాంతంలో మార్కెట్లు పడిపోతుంది అనిపిస్తే మళ్ళీ అక్కడ బయింగ్ స్టార్ట్ అయిందండి. సో ఈ బయింగ్ తాలూకా ప్రెషర్ అనేది మనం ఖచ్చితంగా సస్టైన్ అవుతుంది అని చెప్పి ఊహించి రేపటికి ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకోవాలి. అప్రాక్స్ గా మనం చూసుకుంటే ఇవాళ 24,100 నుంచి 24,150 మనకి ఒక ఇంపార్టెంట్ జోన్ అండి. ఈ జోన్ మీద మార్కెట్లు ఉండగలిగితే పర్వాలేదు, లేదంటే మాత్రం కాస్త సెల్లింగ్ ప్రెషర్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్స్ కాస్త పెరిగే అవకాశం ఉంటుందండి. ఈ లోపు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సినారియోస్ మనకు ఉత్పన్నమవుతాయో చూసుకుని ఫర్దర్ గా ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవడం బెటర్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.